అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. రోజులు ఎలా మారిపోయాయండి, ఎలా తయారయ్యాయి అంటే అసలు మనకు అర్థమే కావట్లేదు. నోరున్నోడిదే, లేకపోతే బలం ఉన్నోడిదే, లేకపోతే శక్తి ఉన్నోళ్ళదే రోజులు అయినట్టు అయిపోయింది కదా ఇప్పుడు. కాకపోతే అది మనుషుల్లోనే కదా, మొక్కల్లా అని కూడా మా మొక్కలు నిరూపించాయి. రండి చూపిస్తా. ఇదేమో ఈ పాట్ వచ్చి గులాబ్ మొక్కదండి. పాపం దీని మొహం చూడండి అట్ట అయిపోయింది. దీని పక్కన నేను వేయలేదు, అట్టే వచ్చేసి చెప్పా పెట్టకుండా చక్కగా వచ్చేసేసి ఇన్ని కాయలు ఇచ్చేసింది. లంచం అన్నమాట ఇది, నాకు ఏం అనకుండా ఉండడానికి. కాయలు ఉంది, పోనీలే కాయలే అనుకుంటాను కదా, పుసిక్కిన పీకేయలేను కదా. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు, అయితే చాలా ఉన్నాయి. కాదు ఇదేమో ఉసూరుమంటుంది. మనుషుల్లోనే కాదు కదా, మొక్కల్లో కూడా డామినేషన్ ఎక్కువైపోయింది. డామినేట్ చేయగలిగినోడే నెగ్గుకు వస్తాడు అన్నమాట. దీన్ని చూసి మనం నేర్చుకోవాలా, ఇది తప్పని అనుకోవాలో మీరే చెప్పండి. ఇది తప్ప రైటా ఏంటి? కాయలు చూసి గమ్మునుండాలా, పోనీలే వచ్చిందని అసలు పక్కన వచ్చిందని పీకేయాలా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? కాయలు చూసి నేను గమ్మునుండాలా, లేకపోతే దీనికి అర్థం వచ్చిందని పీకేయాలా? చెప్పాలి.